నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మైదా మరియు గోధుమ పిండి అస్సలు వాడకుండా పిల్లల కోసం ఎంతో ఆరోగ్యకరమైన పద్ధతిలో సొరకాయ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక సొరకాయను తీసుకుని దానిపైన ఉన్న చెక్కును తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కూరగాయలు తురిమే గ్రేటర్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా, పొడవుగా తురుముకోవాలి. ఇలా తురుముకుంటే అవి అచ్చం నూడిల్స్ లాగే వస్తాయి. ఇప్పుడు ఒక పాన్లో ఈ సొరకాయ తురుమును వేసి రుచికి సరిపడా ఉప్పు మరియు అర గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మరో బాండీలో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక జీలకర్ర వేయాలి. నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు వేయడం లేదు. మీ దగ్గర లేకపోతే జీలకర్రతో పాటే పల్లీలను వేయించుకోండి. తర్వాత అర ఉల్లిపాయ ముక్కలు, ఒక టమోటా ముక్కలు, 5 నుండి 6 జీడిపప్పులు, ఒక స్పూన్ నువ్వులు మరియు కొద్దిగా పసుపు వేయాలి. దీనికి ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించాలి. మరో పాన్లో కొద్దిగా నూనె వేసి వేడి నీళ్లలో 5 నిమిషాలు ఉంచిన బ్రోకలీ ముక్కలు, బెల్ పెప్పర్ ముక్కలు, టమోటా మరియు పనీర్ ముక్కలను వేసి వేయించాలి. దీనికి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మరియు కొద్దిగా ఆరిగానో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉడికించిన సొరకాయ నూడిల్స్, తయారు చేసుకున్న గ్రేవీ మరియు ఫ్రై చేసిన కూరగాయలను విడివిడిగా పెట్టుకోవాలి. చివరగా సొరకాయ పైన కొన్ని నువ్వులు మరియు కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ కిడ్స్ స్పెషల్ సొరకాయ నూడిల్స్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.